సువ్వి 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 శుభములు పలుకరే సువ్వి 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 శుభములు పలుకరే ఔవారి గవరములిచ్చు హరుని పాడే ఔవారి గవరములిచ్చు హరుని పాడే సువ్వి 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 శుభములు పలుకరే. మిథిలానగరంలోకి ప్రవేశిస్తున్నాడు. ఆ త్రోవలో గంగా నది తీరం. గంగ గురించి చాలా అద్భుతంగా వర్ణిస్తున్నాడు తులసీదాస్. తులసీదాస్ గంగ మీద ప్రీతి సహజంగా ఉంటుంది, ఎందుకంటే కాశీవాసి కదా, ప్రయాగకు కూడా వెళ్ళాడు, కానీ గంగపై ప్రీతి. చలే రామ లక్ష్మణ్ ముని సంగా గయే జహాదకు పావని గంగా. లక్ష్మణ సైతుడై మునితో పాటు వెళ్తున్నటువంటి వాడు గంగను చూసి గంగకు నమస్కరించిన వెంటనే ఆ గాజీసుతుడు అనగా విశ్వామిత్రుడు వారు గంగాదేవి చరిత్రని చెప్పాడు. గంగ భూమికి ఎలా అవతరించిందో చెప్పి అంత పవిత్రమైంది నాయన గంగా అని చెప్పి వారు ముగ్గురు కూడా గంగా స్నానం చేసి ఆ గంగా తీరంలో చేయవలసినటువంటి తర్పణాది క్రియలు ఆచరించారు. అటు నుంచి క్రమంగా మిథిలానగరంలోకి ప్రవేశించారు. ఆ మిథిలానగరం ఎంత అందంగా ఉన్నది అనేది తులసీదాస వర్ణన నైపుణ్యం. తులసీదాస వర్ణనలు అని ఒక ప్రత్యేకంగా పరిశోధించవలసిన అంశం. కళ్ళకు కట్టినట్లు మంచి మంచి అలంకారాలతో మంచి కవితాలతో వర్ణిస్తాడు. మిథిలానగరం యొక్క వర్ణన ఇవి మనం చదువుతుంటే ఆనాటికే భారతీయ వాగ్మయంలో నగర నిర్మాణ విజ్ఞానం ఎలా ఉన్నది కూడా పరిశీలించాలి. ఎందుకంటే మన నాగరికత లేదు, అంతా పడపటి వాళ్ళే ఇచ్చారని భ్రాంతితో శతాబ్దాల నుంచి అజ్ఞానం నిద్రపోయేవాడు. అటు వాల్మీకి రామాయణం చదివిన పురాణాలు చదివినప్పటికీ కూడా ఒక నగర నిర్మాణం, గృహ నిర్మాణం, భవన నిర్మాణం, ఒక నాగరికత అంతా కనబడతాయి మన గ్రంథాలు. తులసీదాస్ వాటన్నింటినీ ఇక్కడ అత్యద్భుతంగా వర్ణించాడు. అది ఉద్యానవనాలు, గ్రీనరీ చాలా అవసరం. ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం, ఎప్పుడు చెప్తే కొట్టేశారు. కానీ పచ్చదనం అనేది ఒక నగరానికి కానీ పల్లెకి కానీ జనావాసాలకు కానీ చాలా అవసరమైన విషయం ప్రధానం కనుకనే ఎక్కువగా వృక్షవర్ణంలో ఇక్కడ చూపించారు. ముందుగా వర్ణించేది ఉద్యానవనాలు, అక్కడ ఉన్నటువంటి చెట్లు చేపలు, వాటిపైన పక్షులు, ఇవన్నీ వర్ణించి ఆ తర్వాత మనోహరమైన అంగడి వీధులు, తర్వాత భవనములు. ఆ భవనములలో కూడా అనేక రకాల అంతస్తులతో కూడినటువంటి భవనములు, పైగా అనేక రకాల సంపన్నులు ఉన్నారు. వివిధమైన విలువైన వస్తువులు అక్కడ అమ్మబడుతున్నాయి. ఇవన్నీ రామచంద్రమూర్తి లక్ష్మణ సైతుడై విశ్వామిత్రుడు మొదలైన మహర్షుల వెంట వెళుతూ గమనిస్తూ ఉన్నాడు. అలా క్రమంగా కొన్ని విడిది గృహములు అక్కడ ఉద్యానవనాల్లో ఉన్నాయి. వనాల మధ్యలో అంటే మహాత్ములు ఎవరైనా వస్తే బస చేయడానికి గాను అనేక రకాల వసతి భవనాలు నిర్మాణం చేసి ఉంచారు జనక మహారాజు. అలాంటి భవనాల్లో భవన సముదాయం ఒకటి విశ్వామిత్రుడు వారితో వచ్చిన పరివారానికి కేటాయించబడింది. వాళ్ళందరూ వాళ్ళు వెళ్ళి తాళాలు ఎక్కడ ఉన్నాయని తీసుకుని వెళ్ళడం కాదు, అక్కడికి చక్కగా ఆహ్వానం పలకడానికి వచ్చాడు జనక మహారాజు. ఆయన తనతో పాటు విశ్వాసపాత్రులైన మంత్రులు, యోధులు, విప్రులు, కులగురువైనటువంటి శతానందుడు, బంధువులు వీరందరితో కలిసి అత్యంత ప్రసన్న మనస్సుతో మునీశ్వరుడైన విశ్వామిత్రుల వారిని దర్శించడానికి వచ్చాడు. మనం ఇక్కడ గమనించినట్లయితే తులసి రామాయణంలో కానీ వాల్మీకి రామాయణంలో కానీ విశ్వామిత్రుడు పరమ ప్రశాంతంగా కనబడతాడు. మన టీవీ సినిమా రాములు మాత్రం విశ్వామిత్రుడు మాత్రం మా కోపం ఉంటుంది. దాన్ని బట్టి మన విశ్వామిత్రుడు కోపిస్తున్న భావం ఏర్పడింది. కానీ బ్రహ్మర్షి అయ్యాక వచ్చాడు విశ్వామిత్రుడు రాముడు వద్దకు, మర్చిపోవచ్చు. బ్రహ్మర్షి అయినప్పుడు ఇవన్నీ జయించిన వాడే బ్రహ్మర్షి అవుతారు. అది విశ్వామిత్రుడు ఎక్కడ క్రోధం కానీ శాపం కానీ రెండూ లేవు. అసలు రాక్షసుని తాను సంహరించగలిగి కూడా సంహరించాలంటే శాపం ఇవ్వాలిగా, శాపం ఇస్తే తపస్సు ఖర్చు అయిపోతుంది. తపస్సు శాపాలకు ఖర్చు చేసేస్తే లోకక్షేమానికి ఏం మిగులుతుంది? అందుకు నేను తపస్సుతో వాళ్ళని ధ్వంసం చేయనయ్యా, క్షత్రియుడి వేరు నువ్వు ప్రతాపంతో వాళ్ళని ధ్వంసం చేయాలని చెప్పాడు. అద్భుతమైన తర్కం చూడండి అందులో ఉన్నది. అది విశ్వామిత్రుల వారి గురించి మనం అర్థం చేసుకోవాలి ముందు. ఆ తర్వాత విదేహరాజు అంటే ఎవరు? జనక మహారాజు. మరొక పేరు విదేహరాజు. వాళ్ళ పూర్వీకుల నుంచి వాళ్ళ పేరు జనక విదేహ, అసలు పేరు శరధ్వజుడు. కానీ పూర్వీకుల నుంచి వాళ్ళ రాజ పరంపరల్లో జనక విదేహ రెండు పేర్లు వస్తుంటాయి. విదేహరాజు వీరికి ఆహ్వానం పలకడానికి వచ్చాడా, రాముడిని చూసి వెంటనే మైమర్చాడు. మూరతి మధుర మనోహర దేఖి వయు విదేహు విదేహు విశేష. తులసీదాస్ గారి కవిత్వంలో మాధుర్యం తెలియని కోసం చెప్తున్నాం. విదేహరాజు నిజంగా ఇప్పుడు విదేహుడైపోయాడు. విదేహుడు అంటే తన దేహాన్నే తాను మర్చిపోయిన వాడు. ఇంకా గట్టిగా చెప్పాలంటే దేహము నేననే భ్రాంతి లేని వాడు విదేహుడు అంటే బ్రహ్మజ్ఞాని అని అర్థం. బ్రహ్మజ్ఞాని శరీరంలో ఉన్న శరీరం నేనని అజ్ఞానం ఆయనకు ఉండదు.
మిగిలిన వారికో కావలసినంత ఉంటుంది. ఈ శరీరం నేను అజ్ఞానం ఉపన్యాసాలు చెప్పిన పోదు, గట్టిగా చెప్తే ఈ శరీరంతో నిద్రపోతుంది. అది ఒప్పుకోవడం మహా కష్టం. దేహాత్మ భ్రాంతి వదలడం మహా కష్టం. వాళ్ళు మహాచక్రవర్తులే, పైగా సంపద సౌఖ్యం పెరుగుతూ ఉంటే బాధ్యతలు అధికారాలు పెరుగుతుంటే దేహాత్మ భ్రాంతి పెరుగుతుంది. అదే దేహాత్మ భ్రాంతి జయించడం కోసం మహాత్ములు వాటిని తగ్గించుకుంటారు. అందుకే సన్యాసం ఎందుకయ్యా అంటే ఈ లంపటాలు తగ్గించుకుంటే దేహాత్మ భ్రాంతి తగ్గుతుంది. సంసారం పెంచుకుంటూ వెళ్తే దేహాత్మ భ్రాంతి పెరిగిపోతుంది. అలాంటిది ఒక రాజ్యపాలన చేయడం పెద్ద సంసారం, అది చేయాలంటే దేహాత్మ భ్రాంతి ఇంకా పెరగాలి. కానీ మహానుభావులు పూర్తి బ్రహ్మజ్ఞానంతో ఉంటూ ఈ దేహంలో ఉన్నారు కనుక దేహాన్ని ఒక పరికరంగానే భావిస్తూ రాజ్యపాలన ధర్మబద్ధంగా చేశారు. అది ఎలా సాధ్యమంటే వాళ్ళకే సాధ్యం. దీన్ని బట్టి బ్రహ్మజ్ఞానం తెలిసినంత మాత్రం అన్ని విడిచిపెట్టిస్తారనుకోవద్దు. ఇంకా సమర్థవంతంగా చేస్తారు, ఏడుపు లేకుండా, దుఃఖాలు భయాలు లేకుండా చక్కగా చేస్తారు. అది విదేహ అంటే దేహాత్మ భ్రాంతి లేనివాడు ఒకర్థం. తన దేహమే తాననే భావం లేనివాడు. అదే తన దేహాన్నే తాను మర్చిపోయాడు. కానీ విదేహుడు మళ్ళీ ఇవాళ మరోసారి విదేహుడు అయ్యాడు అంటే తన దేహాన్ని తాను మర్చిపోయాడు. మహాను భయకు విదేహు విదేహు విశేషి అలా పరవశించిపోయి పద్ధతి ప్రకారంగా విశ్వామిత్ర పాదపద్మానికి నమస్కారం చేసి ఆపుకోలే పడుకున్నాడు. కహగునాథ్ సుందరుడు బాలక్ మునికల తిరిగి నృపకుల పాలక్. వీళ్ళిద్దరు ఎవరయ్యా? వీళ్ళు ముని కులానికి చెందినటువంటి వారా, లేదా రాజవంశానికి దీపకులా? లేక చూస్తుంటే ఏమనిపిస్తుందంటే ఆయన ముఖంలో నాకు వైరాగ్యం కనబడుతుందయ్యా. చాలా అద్భుతమైన భావాలు. భక్తి అనేది ఉంటే వీటిని ఆస్వాదిస్తాం. ముఖంలో ఎక్కడ వైరాగ్యం కనబడుతుంది. అంటే దేని మీద స్పృహ లేకుండా ప్రశాంతంగా ఉన్నట్టు కనబడుతున్నాడు. రాముడు కళ్ళు చూసావా? అంటే రాముడి పేరు చెప్పలేదు, నాకు తెలియదు కనుక సహజ విరాగ రూపమను మోరా చంద్ర చకోరా. ఒక జ్ఞానియే జ్ఞాన్ని పోల్చగలదు, లేకపోతే ఏంటి మహటల్గా ఉంది. కానీ అలా కాదు, ఏమి పట్టని వాళ్ళ కనబడుతున్నాడు. పైగా ముఖం చూడు, అద్భుతమైన చంద్రుల్లా ప్రకాశిస్తున్నది. ఆయన ముఖం చూస్తుంటే పరమ వైరాగ్యవంతుడైన నాకు కూడా ప్రేమ కలుగుతుంది. దేని మీద నాకు ప్రేమ ఉంటుంది, బాకీ విషయాల మీద. అన్నట్టు నేను చూస్తే ప్రేమ కలుగుతుంది. నేనేం చేయమంటావు? రాముడు ఏంటంటే తెలిసింది కదా, ప్రపంచం మీద విరక్తి కలిగిన వారికి కూడా రక్తి పుట్టించగలిగిన అద్భుతమైన స్వరూపం రాముడు. ఆ మాటలో ఉన్న అందం అంత మధురమైనటువంటి మాట. ఏ ప్రియ సభికి జహాలకి ప్రాచి రాణి మనుముసుగాగి రాముసుని బాణి. ఇలా మాట్లాడుతుంటే రాముడు చిరునవ్వు నవ్వుతున్నట్ట. నవ్వును కూడా వర్ణించాడు తులసీదాస్. ఈ విధంగా జనక మహారాజు మాట్లాడుతుంటే రాముడు చిరునవ్వు నవ్వుతున్నాడు. అసలు వీరు నాకు అనిపిస్తోంది బ్రహ్మజ నిగమ నేతికహి గాన ఉభయ భేషధరికి సొయ్యి ఆన. ఇక్కడికి వచ్చినటువంటి ఎవరంటే నిగమములు నేతి నేతి అని ఏ బ్రహ్మములు వర్ణిస్తున్నాయో ఆ బ్రహ్మము రెండు రూపాలు ధరించి వచ్చిందా అనిపిస్తోంది వీళ్ళని చూస్తే. బ్రహ్మజ నిగమ నేతికహి గావా ఉభయ భేషధరికి సొయ్యి ఆవా. ఇక్కడ ఒక మాట అంటాడు, వీళ్ళని చూస్తుంటే జీవ బ్రహ్మల వలె కనబడుతున్నాడు. మాటలు ఉన్నా జీవుడు ఎవరు? లక్ష్మణస్వామి. బ్రహ్మమేవుడు జీవ బ్రహ్మలు వేగంగా గట్టిగా ఆలోచిస్తే అది ఒకే బ్రహ్మము రెండు రూపములుగా ఉన్నదా అన్నట్లున్నది అన్న మాటలు అంత విషయం ఉంది. ఇంత మాటలు ఎవడాడగలడు? విదేహరాజు మాట్లాడతాడు. మిగిలిన వాళ్ళు మాట్లాడగలరా? ఇలా మాట్లాడుతుంటే చిరునవ్వు నవ్వుతున్నాడు కానీ తానేం మాట్లాడాడు. అదే ప్రసంగం చేయదు పెద్దల దగ్గర. ఆయన అడిగింది ఎవరిని? ఆయన చెప్పుకుంటాడు. వెంటనే ఆయన కూడా ఒక నవ్వు నవ్వుంటున్నాడు. వీరు దశరథ మహీపుత్రుడు, నాకు సహాయంగా ఉండడానికి పంపబడ్డాడు తండ్రి చేత. వీళ్ళు రామలక్ష్మణ నామములు కలిగినటువంటి వారు, రూపశీల బల సంపన్నులు. వీళ్ళు చేసిన పని ఏంటో తెలుసా? భయంకరమైన రాక్షసుల్ని చెండాడి నా యజ్ఞాన్ని కాపాడారు. నేను నీకు చెప్పడం కాదు, ఇప్పటికే లోకమంతా అది వ్యాపించిపోయింది, అందరూ చెప్పుకుంటున్నారు దాని గురించి. అక్కడ తాటక అనేటువంటి రాక్షసుని సంహరించాడు, మారిత స్వభావాన్ని శిక్షించాడు. త్రోవలో శాపగ్రస్త అయినటువంటి ఒక ఆమెకు శాప విమోచన కలిగించాడు. అనగానే అక్కడ సరిగ్గా జనక మహీపతి పక్కన శతానందుడు ఉన్నాడు. ఆ శతానందుడు గౌతమ మహల్యలు కనీడు. ఆయన అమ్మని శాప విమోచన ఎప్పుడో ఆలోచిస్తున్నాడు. ఆయనకి తెలుసు నారాయణుడు రాముడే వస్తే అప్పుడు శాప విమోచనం కలుగుతుందని నాన్నగారు చెప్పారు. అప్పటి నుంచి ఎదురు చూస్తున్నాడు. వెంటనే అమ్మకి శాప విమోచనమైందని తెలుసుకుని ఈయన రాముడే గుర్తించి ఆ పాదాలకి నమస్కారం చేసుకుంటున్నాడు శతానందుడు. సునక నాటక ముదితి విదేహు
బ్రహ్మజీవై సగదు సనేకు. ఆ విధంగా ఆనంద పరవశులయ్యాడు విదేహరాజు రామచంద్రమూర్తి పరిచయంతో. ఇప్పుడు వారు అందరూ బస చేశారు. తర్వాత ధనుర్యాగం జరుగుతుంది, అవన్నీ ఈ లోపల వసతి. అయితే లక్ష్మణ వీరు దివ్యమైన యాగం జరిగేటువంటి చోటుకు చేరుకున్నారు. ధనుర్యాగం జరిగే చోటు అది ఏ విధంగా ఉన్నదో అంత చక్కగా అవన్నీ చూపిస్తున్నారు. అనేక మంది రాజులు వచ్చారు, మహర్షులు వచ్చారు. వారి వారి ఉచితమైనటువంటి ఆసనముల్లో కూర్చొనేట్లుగా ఏర్పాటు చేశారు జనక మహారాజు. జనక మహారాజు యొక్క పరివారం అంతా కూడా ఆ విషయంలో జాగ్రత్తలు పడ్డారు. అప్పుడు చిత్రం ఏంటంటే వచ్చిన వాళ్ళలో ఎవరెవరు ఉన్నారు, ఇది అద్భుతమైన వర్ణన. అందులో వచ్చిన వారిలో సద్గుణములు కలిగినటువంటి వారు, అస్త్ర విద్యా విశారదులు, మహావీరులు, మహర్షులు అందరూ ఉన్నారు. ఇంతమంది ఉన్న నక్షత్రాల మధ్య చంద్రుడిలా రామచంద్రుడే ప్రకాశిస్తున్నాడు. అర్చక త్యాగరాజు వరదరాజు చూసినప్పుడు అనుకున్న భావం గుర్తొస్తుంది. నిర్జరులను తారకలలో చంద్రుడవై మరయుదువట వర త్యాగరాజనుత గరుడ సేవ చూడ వరదరాజ నిన్ను కోరి వచ్చి తీరా మృక్కేరా వర్ణించాడు. ఆ విధంగా రామచంద్రమూర్తి ప్రకాశిస్తుంటే అందరూ వచ్చిన వారందరి చూపులు రాముడి వ్యక్తి. అంతమంది ఉంటే అందరూ రాముడిని చూస్తున్నారు. అందరూ రాముడిని చూశారు. రాముడు ఒక్కడే, కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్కలా కనబడ్డాడు. ఇది అత్యద్భుతమైన పద్ధతి. ఇది తత్వం ఎలాంటిదంటే బ్రహ్మతత్వము ఒక్కొక్కరికి ఒక్కొక్కలా గోచరిస్తుంది. అదే భగవంతుడు భక్తులు అని చెప్పినా అందరూ ఒక్కలా ఉండదు. ఒక్కొక్కరి భక్తి ఒక్కొక్కలా ఉంటుంది. ఏది గొప్పదని చెప్పడం నువ్వే అడిగి వాడి వాడి జీవలక్షణాలను అనుసరించి ఉంటుంది. ఈ మధ్య ఒకరు ఈ గోపికులు కృష్ణుడిని ఆరాధించడం, అదేవిధంగా జయదేవుడు పాటలు రాయడం, ఇవన్నీ నాకు నచ్చలేదండి. భగవంతుడు తండ్రి వంటి వాడు, ఆయన అలా పెంచుకోవాలి తప్ప ఆయనకు అటువంటి ప్రేమ చూపించడం సబబు కాదు కదా. నీకు సబబు కాదు కనుక నువ్వు గోపికాడు నీ భావంతో కొంచెం నీ జీవ సంస్కారం అది. ఆ భావంతో కొలుచుకునేవాడు ఆ జీవ సంస్కారంతో అలా కొలుచుకుంటాడు. తప్పేం కాదు, అది శాస్త్ర సిద్ధమైనదే. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఆసక్తి. ఇది శాస్త్రంలో ఏర్పరిచిన మార్గమే కనుక సంప్రదాయబద్ధమైన ఏ మార్గాన్ని కూడా మనం ఒక మార్గంలో ఉంటూ దాన్ని నిరసించరాదు. కొందరు కీర్తనలు పాడుతూ దాదాపుతో కనులు ఆనందాశ్రువులు రాల్చుతారు. మరి చాలస్తం కాకపోతే అదేదో మానసిక కారణమేమోనండి అని అంటాడు. అదే భగవద్గీతను వినగానే నీకు స్పందన కలగలేదంటే నీ మనస్సు ఎంత మొద్దుబారుడు రోగంతో ఉందో నువ్వు ఆలోచించాడు. అలాంటిది అలా స్పందించి కనులు అశ్రువులు రాలే అంటే వాళ్ళ భాగ్యానికి నువ్వు నమస్కరించి నాకు ఆ స్పందన రాలేదే అని అడవాలి. ఎందుకంటే మహానుభావులు ఆ విధంగా తన్మయులవుతారు. ఇదొక మార్గం కనుక కొందరు కీర్తన మార్గం, కొందరు ధ్యాన మార్గం, కొందరు విచారణ మార్గం. జీవ సంస్కారాలు ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా వారి పూర్వపుణ్య విశేషాల వల్ల అర్థం. ఏ విధంగానైనా సరే భగవద్భావానికి స్పందించే మనస్సు ప్రధానం. ఒక్కొక్కరిది ఒక్కొక్క పద్ధతి. అలా భగవంతుని చూసిన ఒక్కొక్కరు ఒక్కొక్క భావం. అంతేకాదు భగవంతుడిని ఉపాసించే దుర్మార్గులు కూడా ఉంటారు. హిరణ్యకశిపుడు పెద్ద ఉపాసకుడు తెలుసా, తెగ ఉపాసించాడు. ప్రహ్లాదుడు కూడా అంత చేసాడు సత్యం. ప్రతి క్షణం ఆయనకి అదే ఉపాసన లేదా. అది వైరభావం. భయభావంతో కంసుడు. వాళ్ళందరూ ఉపాసకులే. నిత్య సాన్నిధ్య భావనే ఉపాసన అన్నది కాదు. ఇక్కడ నిత్య సాన్నిధ్య భావన ఏముంది ఇక్కడ? అది సిద్ధించాలండి. అతను గంట జపం చేసి ఉపాసకున్నట్టు ఎక్కడవుతుంది? హృదయానికి ఆ సంస్కారం ఆ విధంగా ఉండాలి. అలాంటి భావంతో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చూస్తున్నారు రాముడిని. చూద్దాం ఎవరెవరు ఎలా చూశారు. అక్కడ రణధీరుడైన అనేక మంది రాజులు ఉన్నారు కదా, వాళ్ళు ఏమనుకున్నారంటే వీరరసం ఒక ఆకృతి ధరించిందా అనుకున్నారు. దీనికి రగి భావన చేసి ప్రభుమూరతి దేకి తైసి. ఎవరు ఏ ఏ భావనతో చూస్తున్నారో వారికి ఆ భావనతో కనబడుతున్నాడు. యాకృషి భావన తత్ర సిద్ధి భక్తాకృషి ఏ యథామా ప్రపంచంతే తాం తథైవ భజామ్యహం. గీతావాక్యం మళ్ళీ కనబడుతుంది ఇక్కడ. ఎందుకంటే ఒక్కొక్కరికి ఆయన గోచరించే రూపంలో దేహి రూపు మహారణధీర మనకు వీరరస ధరే శరీరా. వీరరసం శరీరం ధరించిందా అన్నట్లు కనబడ్డాడు రణవీరుడైన రాజులకు. పైగా కుటిలులు కొందరున్నారు, వాళ్ళు భయంకరంగా కనబడ్డాడు. అంటే ఒకరికి వీరరసం, ఒకరికి భయానక రసం. కొందరికి ఎలా కనబడ్డాడంటే వాళ్ళు ఇక్కడ కొందరు మారు వేషంలో రాక్షసులు వచ్చారు కొంతమంది. దేనికి ఆ వచ్చిన రాక్షసులకి కాలయముడు కూర్చున్నాడే అనిపించింది. వీభత్సరసం మనకి గోచరించింది. ఇలా ఒక్కొక్కరిని చూస్తున్నారు. నగరవాసులు ఉన్నారే వారు కనీ విని ఎరగని పురుషోత్తములు దర్శిస్తున్న అద్భుత రసానికి లోనయ్యారు. ఇక స్త్రీలందరూ కూడా మూర్తి ధరించిన శృంగారసముగా భావన చేశారు. అక్కడ ఉన్నటువంటి విద్వాంసులు ఉన్నారు, యోగులు. వాళ్ళకి ఎలా కనబడుతున్నారంటే అనేక వదనములతో, అనేక బాహువులతో,
అనేక పాదములతో అనేక నేత్రములతో తాను మరేగా దర్శనం చేశారు అక్కడ ఉన్నటువంటి విద్వాంస జనులైన యోగులు. ఇక జనకులు బంధువులు కొందరు ఉన్నారు, అన్నదమ్ముల పిల్లలు అక్కడ వీళ్ళందరూ కూడా ఈయన మనవాడే మనబంధువే చూశారు, ఆత్మీయంగా దర్శించారు. ఇక జనకుని రాణులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్న స్త్రీమూర్తులు వాళ్ళందరూ ఈయన తమ పిల్లవాడు వాత్సల్య భావాన్ని ప్రసరింపజేశారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా. అక్కడ కొందరు బ్రహ్మజ్ఞానులు వచ్చి కూర్చున్నారు. ఏమంటే స్వయంవర సభలకు బ్రహ్మజ్ఞానాలు ఎందుకంటే ఎక్కడ కూర్చోకుండా అంటే ఆ సభకి రాముడు వచ్చాడు కనుక వాళ్ళు వచ్చారు. రాముడు కోసం వచ్చారు, అందులో రాజుల కోసం కాదు. వాళ్ళకి ఎలా కనబడుతున్నాడు, అద్భుతమైనటువంటి మాట చెప్తున్నారు కదా. వాళ్ళకు గోచరిస్తున్న విషయం జోగిన్హ పరమతత్వమయీ భాష. వాళ్ళకు ఉపనిషత్ ప్రతిపాద్యమైన పరతత్వమే అందులో భాషిస్తూ ఉన్నది. భక్తులు ఉన్నారు కొంతమంది, వాళ్ళు ఆయన తమ ఇష్టదేవుడిగా భావిస్తున్నారు. సీతాదేవి ఎలా చూసిందో చెప్తున్నాడు ఇక్కడ. ఆ సీత చూసిన భావం చూడాలి. రామకి చిత్తము భాగ్యతే సియా సో సనేహ సకనహి కథనీయా. ఆ తల్లి అనిర్వచనీయమైన ప్రేమ ఆనందము ఒక మూర్తి ధరించిందా అన్నట్లుగా రాముడు భావించిందా తల్లి. ఆమె కలిగిన అనుభూతి ఏదుందో ఆవిడ ప్రకటించలేకపోయింది కనుక ఆవిడికి ఇలా అనిపించిందని తులసీదాసుని నేనేం ప్రకటించగలను అని ఆపేశారు. ఇలా రామచంద్రమూర్తి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఒక సూర్యుడు సమస్త జీవులకు తాను ఒక్కొక్కడై దోచుకోలిక గోచరించాడు. ఆ కూర్చున్న వాడు రూపాన్ని చాలాసేపు వర్ణిస్తూ కూర్చున్నాడు తులసిదాసు. మరి మళ్ళీ రాముడు కనబడితే చాలు కథ మర్చిపోతాడు మహాత్ముడు. ఇక్కడ వీళ్ళు కూడా అన్ని మర్చిపోయారు, అలా చూస్తున్నారు. ఆ రామచంద్రమూర్తి ఆ విధంగా ఎప్పుడైతే అక్కడ ఆసీనుడై ఉన్నాడో అప్పుడు జనక మహారాజు చేయవలసిన పనులు చేస్తున్నాడు. ముందుగా వంద్యమాగదునికి పంపించి నా ప్రతిజ్ఞను సభలో చెప్పండి. ఏమిటి, ఎవరైతే ఈ ధనస్సుని ఎక్కువ పెడతారో వారిని మా జానకి నుంచి వివాహం చేస్తున్నాను. ఇది ఈ ప్రతిజ్ఞ చెప్పగానే అనేక మంది రాజులు వచ్చి వారి వారి ప్రతాపాన్ని ప్రకటించారు. అందులో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ముందే చెప్పాడు ఆయన. ఇదంతా ఎక్కువ పెట్టడం గురించి చెప్పనక్కర్లేదు, అందులో ఏదో కప్పిపుచ్చాడని అనుకోకండి, ఉన్నది చెప్తున్నాను. ఇది సామాన్లు స్పృశించలేదు, అందుకే నేను దీన్ని పెట్టుకున్నాను అని జనక మహారాజు యొక్క మాట చెప్తున్నాను. వీర్యశుల్క సీతమ్మ, ఇందులో ఒక రహస్యం ఉన్నది. ఆ రహస్యాన్ని కూడా మనం తెలుసుకోవాలి. సీతమ్మ అయోనిజ, అదే గాని తన భార్య గర్భాన జనించినటువంటి ఔరసపుత్రిక అయితే మాత్రం ఈ షరతు పెట్టేవాడు కాదు జనక మహారాజు. ఎందుకంటే ఒక మానవ కాంత నిర్ణయించేటప్పుడు ఒక యోగ్యుణ్ణి స్వయంవరానికి పిలిచి అందులో ఈమె ఎంచుకునే స్వతంత్రత ఉంటుంది. కానీ ఈమె అయోనిజ అంటే ఎవరు దేవకాంత, అంతేగాని మానవ కాంత కాదు. ఈమె శరీరమే లేదు, తేజోమయమైంది. తనంత తాను ఉద్భవించినటువంటి దివ్య లక్షణం కలిగిన అయోనిజకు మానవుడైన జనకుడు ఒక మానవీయుడిని ఎలా నిర్ణయించగలడు? అటువంటి ఆమెకు తగినవాడు మళ్ళీ అటువంటి దివ్య లక్షణ సమవేదులు అయి ఉండాలి. దాన్ని ఎలా పోల్చగలడు? అందుకి షరత పెట్టుకున్నట్ట. ఎందుకంటే ఇది మానవ నిర్మితమైన ధనువు కాదు, శివుని చేతి ధనువు. ఆ శివుని చేతి ధనువు ఎక్కువ పెట్టాలి అంటే అటువంటి దివ్య లక్షణాలు ఉన్నవాడి వల్లనే అవుతుంది. కనుక దివ్య లక్షణాలు కలిగిన సీతమ్మకి తగిన వరుడు దివ్య లక్షణాలు ఉన్నవాడే కావాలి. కానీ పెంచిన తండ్రిగా తన బాధ్యత అలాంటి వరుడిని చూడాలి. తన వల్ల అవుతుందా? అందుకు దీన్ని తాను షరతుగా పెట్టుకున్నాడు. అది ఎక్కువ పెట్టగలిగేవాడిని. అదండి రహస్యం. దూరికన పెడతాడు ఆయన. మొత్తానికి వాల్మీకి రామాయణంలో అయితే అనేక మంది ప్రయత్నించారు, విఫలమయ్యారు అని కూడా చెప్తాడు. రాముడు చూడము అంటాడు. దీన్ని ఇక్కడ ఒక స్వయంవర ఘట్టం కింద వర్ణించాడు. అంటే ఇది కొన్ని పురాణాల్లో ఉన్న అంశాన్ని తీసుకున్నాడు. అయితే రావణాసురుడు కూడా స్వయంవరానికి వచ్చేసాడన్న విషయం తులసిదాసు కూడా రాయలేదు. ఈ రావణుడు బంటుకు పుట్టిన బుద్ధని. రావణాసురుడు పాపం స్వయంవరం సమయంలో ఏం తెలియదండి, ఆయన రాలేదు కూడా. ఇది గుర్తుపెట్టుకోవాలి. కొందరు రాక్షసుడు కూడా ప్రచ్ఛన్న వేషాలతో వచ్చాడని తులసిదాసు వర్ణించాడు తప్ప రావణుడు వచ్చినట్టు ఈయన కూడా చెప్పలేదు. ఇది మాత్రం ప్రమాణం లేనిది కనుక ఆయన ఈ విషయాన్ని ఇక్కడ చెప్పలేదు. మొత్తానికి శివధనుస్సుని కదిలించలేకపోయారు కొంతమంది. కదిలించలేకపోయారనే మాటకు ఉపమానం వాడతాడండి. మహాత్ములు ఉపమానాలు కూడా ఉపదేశాలి. ఉపమానాలు చూడండి. జగయ్యన శంభు సదాసన కైసే కామీ భజన సతీమను జైసే. జరగబోయే కథని సూచనప్రాయంగా ముందు చెప్పడం అనేది మహాకవుల లక్షణం. ఎలా చెప్తున్నాడు చూడండి. వాళ్ళు కదిలించలేకపోయారు శివధను. ఎలాగంటే కాముకుని ఇచ్చకపు మాటలు పతివ్రత మనస్సును ఎలా కదిలించలేవో ఈ రాజులు శివధనస్సును అలా కదిలించలేకపోయారు అన్నాడు. అంటే
అంటే ఒక పతివ్రత వద్దకు వచ్చి ఎన్ని ఆకర్షణలు చూపినైనా ఆమె మనస్సుని చలింపజేయలేదు. అలాగా ఇక్కడ వీళ్ళు ఎంత ప్రయత్నించినా ధనువుని కదిలించలేకపోయాడు. తెలివైన వాడు ఇందులో ఉన్న రసాన్ని పట్టుకోగలిగాడు. కాముకుని ఇచ్చక మాటలు పతివ్రత మనస్సు చలింపజేయడం. ఎక్కడికి తీసుకెళ్లిపోయాడు? సుందరకాండలోకి, అరణ్యకాండలోకి తీసుకెళ్లిపోయాడు. అక్కడ రావణాసురుడు కాముకుడు ఇచ్చక మాటలు ఎన్నో మాట్లాడాడు. సీతమ్మ చలించలేదు. ఆ చలించని సీతమ్మ మనస్సు ఎలా ఉందో శివధనస్సు ఎలా ఉంది. సీతమ్మను చలింపజేయగలిగాడు ఒకడే, మిగిలిన వాళ్ళు ఆ సంకేతం అంత చక్కగా ఇచ్చాడు. అంతేగాని యత్నాన్ని ప్రయత్నించిన వాళ్ళందరూ నవ్వుడు పాలైపోయారు. మరి పట్టుబడి కింద పడిపోతే నవ్వరు, సభలో నవ్వారు. అయితే వాడు చూసి నవ్విన వాడు వెళ్ళాక ఇంత పడిపోయిన వాడు కూడా నవ్వాడు. మొత్తం అందరూ నవ్వులు పాలయ్యారు. దానికి ఉపమానం వాడుతున్నాడండి, అత్యద్భుతమైన. జైసే బిను విరాగ సన్యాసి, వైరాగ్యం లేని సన్యాసి ఎలా నవ్వుల పాలవుతాడో వీళ్ళందరూ అలా నవ్వుల పాలయ్యాడు. కవిత్వం అంటే ఇలా ఉంటారండి. సన్యాసికి వైరాగ్యం లేకపోతే నవ్వుల పాలవుతాడు. అందుకని సన్యాసి మొత్తం ఉద్యోపదేశం, జ్ఞానోపదేశం చేసి అంత ఇచ్చారేంటి, సరికి ఇచ్చారు లేదా చెప్పు అన్నాడు అనుకుని ఇంకేం సన్యాసి చెప్పండి. పైగా అమ్మాయి వాళ్ళు చేస్తున్న వంటలో కొంచెం ఆ తాలింపు లోపల మసాలా కొంచెం తట్టించి వేయన్నట్టు సన్యాసి. ఏది వేదాంత ప్రవచన అయిపోయింది. అప్పుడు విన్నవాళ్ళు నవ్వుతారా లేదా? తప్పకుండా నవ్వుతారు. ఇప్పుడు నవ్వినట్టే. అలాగా వైరాగ్యం లేని సన్యాసి ఎలా నవ్వుల పాలవుతాడో శివధనస్సు ఎత్తుదామని ప్రయత్నించి భంగపడ్డ రాజులు కూడా నవ్వుల పాలయ్యారు. తులసీదాస్ కవితా సౌందర్యం ఎంత బాగుంటుందో చూడండి. ఎప్పుడు వినం రామాయణం చెప్తున్నట్టు అనిపించింది కదా. మరి అందుకేగా చెప్పుకోండి. విన్నది చెప్తే వినదే చెప్పాడు, వినని చెప్తే కనీ వినేయాలని చెప్పాడండి. రెండునంతేనా? కానీ మనం కనీ వినినది కానీ ఉన్నదే చెప్పాడని మళ్ళీ చెప్తున్నాం. తన కవితా సౌందర్యంతో రసవంతం చేసేట. మొత్తానికి అందరూ ఒక మాట అనుకున్నారు, శివధనస్సు ఇంకే ఒక్కరు విలువలేదు, తేలిపోయింది. దానితో జనకుడికి బాధ కలిగింది. సీతకి వివాహం బ్రహ్మదేవుడు నుదుట రాయలేదు. ఎందుకంటే ఇంతవరకు ఏ ఒక్కరు శివధనస్సుని విలువలేదు. మొత్తానికి అర్థమైంది, భూమిపై వీరులు లేరు అన్నది. అనగా రాజులతో కోపం వచ్చింది. లక్ష్మణస్వామి మహా ఉక్రోషం జరిగింది. భూమిపై వీరులు లేదా, గురువాకి లేదని మా అన్నయ్య ఊరుకున్నాడు అంటే నీవు అంట మొదలెట్టాడు. రాముడు సైన్ చేశాడు. గురువు మౌనం పహించు. రాముడి దగ్గర మర్యాదలు, పౌరుషాలు వచ్చినా నిగ్రహాలు ఎలా ఉండాలని నేర్చుకోవాలి. రామచంద్రమూర్తి ఇక్కడ నేర్చుకోవాలి. రాముడు పౌరుషవిహీనుడా, పౌరుషవంతుడే, కానీ ధర్మం దగ్గర నిగ్రహంగా ఉంటాడు. రామచంద్రమూర్తి దగ్గర నిగ్రహశక్తిని పరిశీలించారు. అడుగుడున్న గుణాలు అందుకే సైగ చేశాడు. ఇక్కడ విశ్వామిత్రులు ఉన్నారు, వాళ్ళు మాట్లాడరాదు. అంత భావం సైగలోనే అంది. పెద్దల దగ్గర మళ్ళీ వీడిని మందలించిన అది కూడా తప్పే. సైగతోనే చేశాడు. అప్పుడు ఇంకే వీరులు లేరు అని తేలిపోయిన సమయంలో విశ్వామిత్ర సమయ సుభుజాని, విశ్వామిత్ర సమయం చూసి అన్నాడు. నువ్వు ముందే అన్నాడు అనుకోండి, ఆయన ముందు వచ్చేసాడు కనుక అయిపోయింది, లేకపోతే మనం ఆమె చేయలేమంటారు కనుక వీళ్ళందరూ పనికిరాని వాళ్ళని తేలిన తర్వాత రామచంద్రమూర్తి లేచాడు. దీని ఉద్దేశం ఏంటి? పృథ్వీ అంతా ఈయనతో సమానులు మరొకరు లేరు అని రుజువు చేయడానికి వచ్చాడు. విశ్వామిత్ర సమయ సుభుజాని బోలే అతి సనేహమయ వాణి. సనేహమయ వాణి, స్నేహమయ వాణి, ప్రేమపూర్వకంగా అన్నాడు. నాయన జనకరాజు విచారాన్ని తొలగించు. మాట ఎంత బాగుందో. నేను సీతమ్మను వివాహం రాకలేదా ఇలా అనుకున్నాడు కదా, మాట అంత అద్భుతంగా చెప్పాడు ఇక్కడ. అప్పుడు ఉటగు రామ భంజగ భవతాప మేటగ తాత జనక పరితాప, జనకుడి పరితాపం తొలగించు అనగానే రామచంద్రమూర్తి పాదాభివందనం చేసి బయలుదేరుతున్నాడు. ఆ బయలుదేరుతున్నప్పుడు ఎలా ఉందంటే, నేను విరవగలనా లేదా అని సందేహం ఉంది. రాముడికి సందేహం ఉండదు, ఎప్పుడు ఉండదు తెలుసుకుంటాడు. రాముడికి సందేహం ఉండదు, రాముడు నమస్కరించిన వారికి కాపాడతాడా లేదా అని సందేహం ఉండకూడదు. సందేహం లేనిది రాముడి పరాక్రమం. అందుకే ఆయన సందేహం లేదు. అలాగని ఇప్పుడు పిలుస్తున్న త్వరలో హుషారు లేదు. శోకము గాని హర్షము గాని మనోవికారములు ముఖంలో కనిపించట్లేదు. అలా వెళుతున్నట్టు రాముడు రూపవలన హర్ష విషాద్ నా కచుగురు ఆహా అలా వెళుతున్నాడు రాముడు. కుటి సహజ సుభాయి కవని జుబా మృగరాజల జాయే. ఆ వెళుతున్న తీరు ఎలా ఉన్నదంటే, అంతవరకు కూర్చొని సింహాకేశ్వరం లేచి నడుస్తున్నట్టు రామచంద్రమూర్తి ఆ ధనుస్సు ఎక్కువ పెట్టాలని వెళ్తున్నాడు. ధనుస్సును ఉన్నతమైన పీఠం మీద పెట్టారు. ఆ పీఠం ఎక్కేట రాముడు. ఎక్కడ ఎలా ఉందంటే, ఉదయగిరి మంచి పరు రఘుబరు బాల పతంగ.
ఉదయాద్రి మీద బాలసూర్యుడు వచ్చినట్టుగా ఆ పీఠం మీదకి రామచంద్రమూర్తి ఒక్కసారి నిలబడగానే సూర్యుడు వస్తే ఏమవుతుందండి? అందరూ కమలాలు విచ్చుకుంటాయి. అలా రామచంద్రమూర్తి ఆ పీఠం ఎక్కగానే కూర్చున్న సజ్జనుల ముఖ కమలాలు విచ్చుకున్నాయి. వాళ్ళ కళ్ళని తుమ్మెదలు అటు ఇటు కదులుతున్నాయి. రామచంద్రమూర్తి ఎప్పుడైతే ఆ విధంగా నిలబడ్డాడో మునుల ముఖాలు కమలాల్లా విచ్చుకున్నాయి, రాజుల ముఖాలు నక్షత్రాల్లా వెలవల్లాడాయి. సూర్యుడు రాగా నక్షత్రాలు మరి వెలవడిపోతాయిగా, అలా అయిపోయాయి. కపటులైన రాజులు గుడ్ల గోబల్లా దాక్కున్నారు. సూర్యోదయంతో పోల్చి ఏం వర్ణిస్తున్నాడు ఇక్కడ. అలాగే మునులు దేవతలు చక్రవాకాల్లో సందర్శించారు. చక్రవాక సూర్యకిరణాలు ఉత్సాహం. అలా ఒక్కొక్కరు రాముడు గురువుకి వందనం చేసి పైగా ఎలా పెడుతుంటే మత్త మంజబని సింహంలా లేచి వెళ్తున్నాడు. మదగజంలా నడిచాడు. ఇక్కడ ఉత్తమ గమనమనివి. ఆ వెళ్ళి ఆ మహానుభావుడు ఎప్పుడైతే వెళ్తున్నాడో అక్కడున్న మహర్షులు దేవతలు వీళ్ళందరూ నమస్కారాలు చేసుకుంటున్నారు. ఈయన ధనం పెరవాలి, ధనం పెరవాలి, ఈయన వల్లే పెరవాలి అని దండాలు పెడుతున్నట్టే. ఎవరికో తెలుసా? చూడండి. తౌ శివధన మృణాలకి నాయి తోరక రాము గణేష్ గోదావరి. వాళ్ళు ఎవరికి నమస్కరిస్తున్నారంటే, ఓ గణేశ, మా పూర్వపుణ్యములు ఏమాత్రమైన మిగిలి ఉంటే ఈ రాముడి శివధనస్సుని తామర తూడిని విరిచినట్లు వెళుతుగాక అని అదిగో మన దండ పెడుతున్నారు. అప్పుడు రామచంద్రమూర్తి ధనుస్సుని పట్టుకోబోతూ ఉండగా సఖులందరూ సీతమ్మని దగ్గరికి పిలిచి, చూడు రాముడు చేస్తున్నాడు, సిగ్గుతో తలవంతాలు చూస్తాను. ఆ తల్లి ఉండే సునయన అని పేరు చెప్పారు. జనక మహారాజు యొక్క భార్య సుమేధ అని పేరు పురాణాలు కనబడుతుంది. దీని మాత్రం సునయన అని చెప్పాడు. ఆమెకి ఆట కలిగే చరిత్రతో చెప్తుంది. ఎవరైనా వెళ్ళి ఆపండి. ఎందుకంటే మా ఆయన గారి చాదస్తం పెరిగిపోయాడు. ప్రతిజ్ఞ ఎందుకు పెట్టుకోవడం? ఇంత అర్థమైన వాడికి పెళ్లి చేసేది. నిరచార ప్రతిజ్ఞ పెట్టడం ఎందుకు? ఎందుకంటే ఇది పెరగకపోతే ఏమైపోతుంది? సుకుమారంగా కనబడుతున్నాడు వెళ్ళాడు. తల్లి మనస్సు వాత్సల్యం అందరికీ పెద్దవాళ్ళందరూ కలిగిందని చెప్పారు కదా. అదే వాత్సల్యంతో సుకుమారుడు పాపాన్ని కఠినమైన ధనువు తీసి పట్టుకోవడం నేను తట్టుకోలేను సుమా, ఎవరైనా ఆపండి అంటే తెలివి గల ఒక సఖ్యం మహారాణి సుకుమారుడు ఇంకా నేను చాలా మంది దుర్మార్గులైన రాక్షసుల్ని ఇప్పటికే పూర్తి చేసి వచ్చినటువంటి వాడు. తేజోవంతుల విషయంలో వయస్సు చూడకూడదు సుమా. భర్తల సుభాషితంలో ఉన్నటువంటి నకలు వయస్ తేజసా హేతువు ఆ మాట ఇక్కడ చెప్పారు. తేజోవంతుల విషయంలో చూడకూడదు. అగస్త్యుడు ఎక్కడ, సముద్రం ఎక్కడ? సముద్రం చాలా పెద్దది, అగస్త్యుడు చిన్నవాడే, కానీ చుడికి కొంచెం చేయలే. ఉదాహరణ సూర్యుడు చూడు, విశ్వం అంత ఉంటుంది. సూర్యుడు దానికంటే చిన్నవాడేగా, కానీ విశ్వంలో చీకటి పోగొడుతున్నాడే లేదా చెప్పు. కనుకని ఈ మహానుభావుడు సామాన్యుడు కాదు, చూస్తూ ఉండు అన్నారు. అప్పుడు అక్కడ సీతమ్మ కూడా నమస్కారం చేసుకుంటుంది. ఎవరిని ఉద్దేశించి అంటే, మన మనావు అకులాని ఓహు ప్రసన్న మహేష్ భవాని. ఓ మహేష, ఓ భవాని, నన్ను ధన్యురాలు చేయండి. రాముడు వచ్చాడు. శివచాపం బరువు తగ్గిపోవాలి, సులభం చేస్తాను. కనపడుతుంది శివుడికి, నీ చాపనే కదా, బరువు తగ్గించేలా అంటూ గణనాయకు బలనాయకు దేవా ఆజులకే కీర్తివా సేవా. ఓ గణనాయక, నిన్ను సేవిస్తున్నాను సుమా, నువ్వు అన్ని విఘ్నాలు తీసేస్తావు అని తేలికి విరిచేటట్టు నువ్వు తీసేస్తావు. శివ బరువు తగ్గించి గణపతి విరిచేటట్టు చెయ్యు అని దండం పెట్టుకుంటుందండి. ఆ దండం పెడుతున్నప్పుడు ఒక మాట పని జరుగుతుంది ఆవిడ తెలియకుండా. హరే బిలోచన ప్రేమ జల్ పులకామలీశ్వరి. రఘునాథుని రప్పవాల్చకుండా చూస్తూ ఉన్నది, నమస్కారం పెడుతున్నది. రాముడు చూస్తూ 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 ఉంటే ఆమెకున్న జంకు అదగిపోయింది. రామమూర్తిని చూస్తుంటే పోతాయి, పోయి ఒక్కసారి సూర్యుడికి నమస్కారం చేసింది. అంటే అప్పుడు సంప్రదాయంలో ఎవరెవరికి నమస్కారం చేసుకునేవారు ఇక్కడ. ఆమె కన్ను నీళ్లతో నిండిపోయే రాముడిని చూస్తూ శరీరం పులకించింది. ఆశ్చర్యకరంగా ఒక ధ్వని వినబడింది. ఏమిటంటే, ఎప్పుడు ఎత్తాడో ఎవరు తెలుసుకోలేకపోయారు, ఎప్పుడు వచ్చాడో ఎవరు తెలుసుకోలేకపోయారు, ఎప్పుడు విరిచాడో తెలియలేదు. క్షణంలో అవలీలగా అలవోకగా అత్యద్భుతంగా. అప్పుడు రాముడు అలా పట్టుకున్నప్పుడు సభ పూర్తి నిశ్శబ్దం అయిపోయింది. అది తీసి ఎత్తుతూ ఉంటే చిత్తరువులా ఉండిపోయారు. ఒక్కసారా అని ఆశ్చర్యాన్ని ప్రకటించారు. రాముడు ధనువు ధ్వని ఎలా ఉన్నది అంటే, భువన ఘోర కఠోర నగర విజాగి గజమారగ చలే చిక్కరగి దిగ్గజ డోల మగి అగి పోల కూరుము కలమలే. ఆ కఠోర శబ్దం గుణభోత్తరాల్లో ప్రతిధ్వనించింది.
అంతేకాదు నడుస్తున్న సూర్యుని యొక్క రథం కొంచెం పక్కకి తిరిగింది కదా, గుర్రాలు భయపడి పక్కకి తిప్పేసాయి. ఇక్కడ దిగ్గజాలు భయంతో ధీంకరించాయి. భూమి ఊగిపోయింది. భూమిని మోస్తున్న శేష వరాహ కక్షపాలు కదిలిపోయాయి. దేవతలు రాక్షసుల ముళ్ళు కూడా చెవులు మూసుకున్నారు. అప్పుడు వాళ్ళకు తెలిసిపోయింది ఎంత ధ్వని వచ్చిందంటే రాముడే శివధనువు విరిచాడు అని తెలుసుకుని జయ జయ శ్రీరామ్ అంటూ జయ జయ ధ్వానాలు చేశారు వారందరూ కూడా. మంగళాశాసనములు పలుకుతూ ఉండగా, పుష్పమాలికలు కురిపిస్తూ ఉండగా, కిన్నెరలు గానం చేస్తూ ఉండగా జయ జయ ధ్వానాలు మిన్నుముట్టే. ఆ ధ్వనుల్లో వీరు జయ జయ ధ్వానాల శివధనుస్సు విరిగిన చప్పుల్లో తెలియకుండా రెండూ కలిసిపోయాయి. మొత్తానికి ఒక మాట మాత్రం బాగా వినబడుతుంది, శ్రీరాముడు శివతాపం తీర్చాడు. ఈ మాట మొత్తం వినబడుతుంది. ఆనందం కలిగింది జనక మహారాజుకి. ఆయనకున్నటువంటి పరితాపం పోయింది కదా. ఆ సమయంలో శతానందుడు సైగ చేశాడు. ఆ ఆజ్ఞని స్వీకరించి సీతాదేవి ముందుకు కలిగింది. వరమాల పట్టుకుని వస్తుంది. అప్పుడు ఆ చుట్టూ ఆమెతో పాటు చెలికత్తులు ముత్తైదువులు వాళ్ళందరూ మంగళగీతములు చేస్తుంటే సీతాదేవి నడిచి వస్తుంది. ఎలా నడుస్తుందంటే గబని బాలమరాళ్ళ గతి సుషమా అంగ అపార్. బాలమరాళ్ళ గతి బాలహంస గమనంతో ఆ తల్లి అక్కడికి వచ్చి తల వంచుకున్నది. ఇప్పుడు జయమాల వేయాలి రామచంద్రమూర్తి. ఆ మాల పట్టుకుంది. ముఖం చూసి అలా ఆగిపోయింది. తల్లి రామచంద్రమూర్తి యొక్క ఆ దివ్యమంగళ విగ్రహాన్ని చూసి అలా నిలబడిపోయింది. రాముడు కూడా రెప్ప వేయకుండా చూస్తున్నాడు. ప్రథమ సమాగమం సమీపంలో ప్రక్కనున్నటువంటి ఒక చెలికత్తె, అతి చదువు కలిగిన చెలికత్తె అందుట నిలబడిపోయాము. జయమాల వేయండి. వెంటనే రాముడు అలా తల వంచి జయమాల వేసింది. వెంటనే దేవతలు కుశపుష్టి కురిపించాడు. అక్కడున్న రాజుల ముఖాలు వెలవెల్లాడిపోయే. వాళ్ళు ఆ ఆశతో వచ్చిన వాళ్ళ ముఖాలు వెలవెల్లాడిపోయి జయ జయ ధ్వానాలు పిండి ఉంటే ఆనంద పరవశులై ఇప్పుడు కబురు పంపించారు. ఎవరికి? దశరథ మహీపతికి. రాముని విజయవార్తని చెప్పి వివాహానికై, అంటే మా అమ్మాయిని మీ కోడలుగా స్వీకరించడానికై మీరు పరివారంతో సహా రావాల్సింది అనేటువంటి ఒక మనవి పత్రాన్ని పంపించాడు జనక మహారాజు. ఈ విధంగా మొత్తం పెళ్లి ఏర్పాట్లు అవుతున్నాయి. ఇక అందరూ అవే కబుర్లు ఎలా మాట్లాడుకుంటున్నారంటే రాము సియా శోభా అవధి సుకృత అవధి తో విరాజ్ జగతః పురజన కహి అస మిలి నరనాది సమాజ్. ఏమి రమ్యమైన మాట్లాడుతుంది. సీమ అనే మాట చాలా మంది తెలుసు కదా, హద్దు. దాన్ని మించి మరొకట్లేదు అని. సౌందర్యానికి సీమలు సీతారాములు, పుణ్యానికి సీమలు దశరథుడు జనక మహారాజు. అంటే వాళ్ళ వంటి సౌందర్యవంతులు లేరు, వీళ్ళ వంటి పుణ్యవంతులు లేరు. ఎందుకంటే రాముడికి తండ్రి అయినా సీతమ్మకి తండ్రి అయినా, అంతేకాదు రాముడికి మామగారైనా సీతమ్మకి మామగారు. ఏమి ఇక్కడ ఇలా అనుకుంటూ జనక దశరథుల వంటి పుణ్యపురుషులు లేరు, సీతారాముల వంటి సౌందర్యవంతులు లేరు. దశరథుని పుణ్యమే శ్రీరాముడిగా ముక్తి భవించింది, జనకుని పుణ్యమే జానకిగా అవతరించింది. అంతేకాదు శివుని ఆరాధించడంలో ఈ సీతారాముల వంటి గొప్పవారు మరుగులు లేరు. మనుషులు ఆ మాట కూడా చెప్తున్నాడు. అని ఇన్ని సముఖాసన శివ అవరాధే, శివ ఆరాధన చేయడంలో ఇటువంటి వారు మరుగులు లేరు. అలాగే శివారాధన ఫలం పొందడంలో వీళ్ళు మించిన వాళ్ళు లేదు. అంటే రాముడు చేసిన శివారాధన ఫలమే సీతమ్మ లభించింది, సీతమ్మ చేసిన శివారాధన ఫలమే రాముడు లభించాడు. ఇది నిజ తపఫలాభ్యా భక్తేషు ప్రకటిత ఫలాభ్యా అన్నట్టుగా అత్యద్భుతమైన మాట చెప్పారు. మొత్తానికి ఇప్పుడు సంప్రదాయబద్ధంగా కళ్యాణ మహోత్సవం జరుగుతున్నది. కళకళలాడుతోంది కళ్యాణ వేదిక. ఆ కళ్యాణ వేదిక వద్దకు ఎవరెవరు ఎలా వచ్చారో చూపిస్తున్నారు. బ్రహ్మాది దేవతలందరూ కూడా ప్రచ్ఛన్న వేషాలు ధరించి, వారు విప్రవేషాలు ధరించి కూర్చున్నారు. ఎవరు పోల్చలేపారు. అయితే విప్రులందరికీ దేవతలతో సమానమైన స్థానం ఇచ్చి గౌరవిస్తున్నాడు జనక మహారాజు. దేవతలు విప్రులు ఇచ్చారు కనుక వాళ్ళకి సరైన సమాన స్థానమే వాళ్ళు దొరికింది. ఏమి వర్ణంలో చూడండి, అత్యద్భుతంగా చూపిస్తున్నాడు. పైగా వివాహం జరిగిన ముహూర్తం చెప్తున్నాడు. ఇక్కడ శాస్త్ర ప్రకారంగా ఇచ్చినటువంటి ముహూర్తం ఇది. అది జరిగినటువంటి సమయము కహత రాము విసిద్ విశాల నిజ నిజ భవన గయే మహిపాల గయే బీటి కచ దినయగి భాతి ప్రముదిత పురజన సకల బరాతి గ్రహ తిథి జోగు నకట జగు బరువారు లగ్న సోధి విధి కింగ విచారు మంగళ మూల లగ్న దిని ఆవా హిమరిత్ అగహను మాసు సుహావా. అంటే
అంటే మార్గశీర్ష మాసంలో హేమంత ఋతువు ప్రారంభ సమయంలో తిథివార నక్షత్ర యోగమును పరిశీలించి సుముహూర్త కాలం నిర్ణయించి ఈ కళ్యాణాన్ని జరుపుతున్నారు. అక్కడికి వచ్చినటువంటి వారిలో శివ బ్రహ్మాదిక విభుత బలు ధాచడే విమానహి నానాదూత, వాళ్ళ విమానాలు విడిచిపెట్టి దేవతలు ప్రచ్ఛన్న వేషాలతో వచ్చారు. అక్కడ నేను కూడా వెళ్ళాను సుమా, గుర్తులేదా? నువ్వు కూడా వచ్చావు. నేను వింటున్నా కానీ మనందరం వెళ్ళాం అక్కడ కళ్యాణానికి అని చెప్తున్నాడు శివుడు. పార్వతో మర్చిపోదు, ఎవరు చెప్తున్నాడు మర్చిపోతాగా ఈ కథాతన్మయత్వంలో పడిపోయి మొత్తానికి దేవతలందరూ అది లెక్క వెళ్ళారు. అంతేగా శివుడు ఎలా వస్తున్నాడంటే నందీశ్వరుడు ముందు పెట్టుకుని చక్కగా వస్తున్నాడు. వాళ్ళందరూ ఇలా ఆయా పరివారములన్నీ దేవలోకాల నుంచి వస్తున్నాయి. వచ్చిన వారందరూ చేస్తున్న పని ఏమిటంటే ఆ శివుడు వస్తువును వెతుకుంటున్నాడు. రాముడు చూడాలి. రామమూర్తి రామ రూప నకసిక సుభగు వారహి బారు నిహారి పులక గాదులు జన సజలు ఉమా సమేత పురారి. రామచంద్రమూర్తి నకసిక పర్యంతం చూస్తూ ఉమామేశ్వరుడు విఫలులయ్యాడు. వాళ్ళ కళ్ళల్లో ఆనందాశ్రులు నిండిపోయాయి. ఆ విధంగా రాముడు చూస్తున్నారు. మొత్తానికి అందరూ ఆనందంతో అక్కడ కూర్చున్నారు. వచ్చిన వాళ్ళ దేవతలు ఉన్నారు, అందరూ ఉన్నారు. అందులో బ్రహ్మదేవుడు అనుకున్నట్టు అంత సౌందర్యం చూడాలంటే నాకు 8 కళ్ళే ఉన్నాయే అని బాధ. అప్పుడు సుబ్రహ్మణ్యుడు నీతో పోలిస్తే నేను కొంత నయం లే అన్నాడు. ఇక్కడ 12 కళ్ళు ఉన్నాయి, కానీ నేను కొంత నయం అనుకున్నాను. అప్పుడు ఇంద్రుడు అనుకున్నాడు చెప్పించినప్పుడు 1000 కళ్ళు ఏమిటి అనుకున్నాను, కానీ ఇప్పుడు అవి చాలా పనికొచ్చేది అనుకున్నట్టు ఇంద్రుడు. ఎందుకంటే రామచంద్రమూర్తిని చూసేటప్పటికల్లా వాళ్ళందరికీ కలిగిన ఆనందము, అటువంటి ఆనందంతో వాళ్ళందరూ ఉన్నారు. మొత్తానికి దేవతలందరూ కలిసి ఇప్పుడు ఇంద్రుడిని చూసి అసూయపడ్డారు. ఎందుకంటే తనివి తీరా రామ సౌందర్యాన్ని ఆస్వాదించే అదృష్టం ఆయనకి ఉంది కదా 1000 కళ్ళతో అనుకున్నారు. అయితే దేవతలందరినీ వీళ్ళు గౌరవిస్తున్నారు కానీ పోల్చుకోలేకపోయారు కదా. ఈయన బ్రహ్మని, ఇంద్రుడని, ఈయన కుబేరుడని పోల్చుకోలేకపోయారు. ఎందుకంటే వాళ్ళందరూ ప్రచ్ఛన్న వేషాలతో వచ్చారు. ప్రచ్ఛన్న వేషాలతో వచ్చినప్పుడు పోల్చుకోలేకపోవడం సహజం. అందరికీ ఎలా మర్యాద చేశారో అలాగే చేశారు, మర్యాద లోపం చేయలేదు. కానీ ఇంద్రుడితో పాటు వచ్చిన సామాన్య దేవతలకి అదే మర్యాద, ఇంద్రుడికి అదే మర్యాద. ఎవరికి రాజుగారి చూపించారు కదా, వాళ్ళకి తెలిస్తే కదా. అందరూ ఒకేలా ఉన్నారు. జనక మహారాజు తప్పు చేశాడంటే తప్పు చేయలేదు, నాకు తెలియదు కనుక అందరికీ ఒకే మర్యాద చక్కగా చేశాడు. వాళ్ళు కూడా నాకు మర్యాద చేయలేదు అనుకోలేదు. ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ తమను తామే మరిచిపోయి రాముడు చూస్తున్నారు కనుక తమకు మర్యాద జరగలేదని భావం కూడా వాళ్ళు పట్టించుకోలేదు. అంటే వాళ్ళకి జరుగుతున్న మర్యాద గురించి వాళ్ళు ఆలోచించట్లేదు. రాముడిని చూడగానే మై మరపు, అదే కావాలి. రాముడిని చూడగానే తనని తాను మరిచిపోగలగాలి. తనను తాను మరిచిపోతే ఎప్పటికో తాను ఎంతవరకు అనుకుంటున్నది తాను కానని తెలుస్తుంది. ఎందుకంటే ఆత్మతత్వం తెలిసాక తాను అనుకున్న దేహం తాను మరవడం అనేది సమాధి స్థితిలో ఉంటుంది కనుక రాముడు అందరికీ ఆత్మయ్యని వాడు కనుక ఆయన చూసిన వెంటనే వాడికి ఆ భావం కలిగింది. ఎంత అద్భుతమైన మాట చెప్పా. ఎవరిని గుర్తించే స్థితిలో లేరయ్యా. నువ్వు వచ్చావా ఇంద్ర, నువ్వు వచ్చే కుబేర అనుకునే స్థితిలో లేరు. ఎందుకంటే ఎవరికి ఎవరు పట్టట్లేదు, అందరే పడుతున్నాడు. ఓ జానకి ఆనంద బస సబు బ్రహ్మ బల పరిచన చలి కలదాన మధుర నిశాన వర్షి సుమన సురు శోభాఫలి. ఆ విధంగా రమ్యమైనటువంటి భక్తిమయ ప్రేమమయమైనటువంటి స్థితిని అంత చక్కగా చూపించారు. మొట్టమొదటిగా మహానుభావుడైన జనక మహారాజు తన కులగురువైన శతానందుని, వశిష్ఠుల వారిని, విశ్వామిత్రుని పూజించారు. దశరథ మహీపతి కూడా ఆ విధంగా వశిష్ఠాదుని ఆరాధన చేసి వామదేవుడు మొదలైన ఋషుల్ని సగౌరవంగా ఆశీనులను గావించి వారి ద్వారా వివాహయజ్ఞం నిర్వహింపజేయడానికి సిద్ధపడగానే అప్పుడు వారు ప్రవర చెప్పడం అనేది మొదలైనది చేసి ఇంకా వివాహానికి సమయం ముహూర్తం దగ్గరకు వచ్చినది, పెళ్లి కూతురిని తీసుకురండి అని వశిష్ఠుడు శతానందునితో చెప్పాడు. శతానందుడు అమ్మవారిని పురోహితుడు కదా. వశిష్ఠుడు వరుడి చేత చేయించవలసినటువంటి సంస్కార క్రియలు చేయించి ముహూర్తం సమీపిస్తుంది కనుక సీతమ్మని తీసుకురండి శతానందుడితో చెప్పాడు. శతానందుడు ఆజ్ఞను అందించగానే వెంటనే సఖులు, విప్రులు వీరందరూ వెళ్ళి ఆ పెద్ద ముత్తైదువుల ముందు ఉంటూ ఉండగా మంగళ గీతాలు ఆలపిస్తూ సీతమ్మకి హారతినిచ్చి తెస్తున్నట్టు. ఆ తెస్తున్న సీతమ్మని తెస్తున్న వాళ్ళు ఎవరు అంటే ముత్తైదువులు వీళ్ళందరూ. అయితే ఇక్కడ పెళ్లికి దేవతలందరూ వచ్చారు కదా, అందులో వచ్చిన వాళ్ళల్లో లక్ష్మీదేవి మరి విష్ణువుతో పాటు వచ్చింది. అంటే విష్ణువు రాముడు ఉన్నా విష్ణువు వచ్చాడు, వెంకట తాళం వేసి వచ్చాడు, ఆయన తేజస్సు ఇక్కడికి వచ్చింది కదా, ఆయన వచ్చాడు. అదే పార్వతీదేవి వచ్చింది శివుడితో పాటు, శచీదేవి వచ్చింది, సరస్వతి వచ్చింది. వీళ్ళు ఏం చేశారంటే సీతమ్మను చూడగానే వీళ్ళందరూ
మామూలు మానవ యువతుల వల్ల మారిపోయి ఆవిడ తీసుకొస్తున్న గుంపులో చేరిపోయింది. నారి భేషజే సురబరు భామ సకల సుభాయ సుందరి శ్యామ. అందరూ 16 వర్ష ప్రాయం, శ్యామ అంటే 16 ఏళ్ల ప్రాయం కలిగిన యువతులుగా మారిపోయి రాణివాస స్త్రీలు మీకు ఎక్కడ చూసినట్టుందే, ఎప్పుడు చూడలేదే అనుకుంటూ ఉండగా కలిసిపోయింది. కలిసిపోయి వాళ్ళందరూ కలిసి సీతమ్మని చక్కగా అలంకారం చేసి ఆమె చుట్టూ వలయాకారంలో ఉన్నట్టండి. ఉదిత మండపకి చలీలవాయి, ఆమె చుట్టూ చుట్టేశారు. కదులుతూ ఉంటే ఎలా ఉందంటే ఆ సీతమ్మ మధ్యలో చుట్టూ వాళ్ళు కదిలి వస్తున్నారు. కళ్యాణ వేదిక పథకం వస్తున్న స్వరూపం చూడాలి. సకల దేవకాంతల మధ్య సీతా మహాలక్ష్మి దాసీభూత సమస్త దేవ వనిత అన్నట్లుగా ప్రకాశిస్తూ ఉన్నది. సీత రూప రాశి సబు భాతి చునీత. ఆ వస్తున్న సీతమ్మ ఎలా ఉన్నది అంటే ఆ మగపెళ్లి వారు ఇక్కడ ఉన్నారు మండపం కూడా చూసి ఆశ్చర్యపోయారు. ఆవిడ ఒక తేజపుంజం కదిలి వస్తున్నట్లుగా ఈ మహాప్రకాశమానమై ఉన్నది. ఆమెను చూసిన వెంటనే అక్కడ ఉన్న వారందరికీ కలిగిన భావం ఏంటంటే మనస్సులో తల వంచి నమస్కారం చేశారు. సీతమ్మను చూడగానే ప్రతి వారికి కలిగిన భావం ప్రణతి భావం. ప్రణతి భావం సభకి మనకి మనకి ఏ ప్రణామా దేకి రామ భయపూరన కామా. వారందరూ కూడా మనస్సు నిండిపోయింది. అన్ని కోరికలు తీరిపోయి భావించారు. పరిపూర్ణ స్థితిని పొందారు. దశరథుడు కూడా ధన్యుణ్ణయ్యని భావించాడు. దేవత నమస్సుమాంజులు అర్పించారు. అలాగే పుణ్యకాంతలు భాగ్యంగా దీవెనలు అందించారు. ఆకాశం నుంచి కుసుముష్టి కురిసింది. ఆచర కరిగురు గౌరి గణపతి ముదిత విప్ర పూజావహి. వంశ సంప్రదాయాలను అనుసరిస్తూ విప్రుల ద్వారా గౌరీదేవిని గణేశుడిని పూజించారు. తర్వాత వివాహంలో పూజించవలసిన దేవతలందరినీ ఆరాధిస్తున్నారు. అంటే ఆవహింపజేస్తున్నారు. కలశాల్లోనూ తమలపాకుల్లో వక్కలు పెట్టి దేవతలు ఏ దేవతల్ని వారు విధి ప్రకారంగా ఆవహించి పూజిస్తున్నారో వాళ్ళందరూ వేరే వేషాలు కూర్చున్నారు. చూస్తున్నారు, మురిసిపోతున్నారు. అద్భుతమైన దృశ్యం. ఇప్పుడు ఇంకా వివాహమైనది. వివాహంలో ప్రధాన ఘట్టాలు అగ్నిహోత్రం. అగ్నిహోత్రం జరుగుతుంది. హోమ సమయతను ధరి అనలేదు అతి సుఖ ఆహుతి లేహి విప్రవేశ ధరి వేద సబు కవి వివాహ విధి దేవి. హోమంలో అగ్నిదేవుడు స్వయంగా వచ్చారు. హోమం దగ్గర రామచంద్రమూర్తి కళ్యాణానికి ప్రత్యక్షంగా అగ్నిదేవుడు ఆహుతులు స్వీకరిస్తున్నాడు. అక్కడ కొందరు విప్రులు కూర్చున్నారు. వశిష్ఠుడు పక్కన కొందరు, శతానందుడి పక్కన కొందరు. ఇదిగో ఇప్పుడు ఇది చేయండి, ఇప్పుడు ఈ తత్తు, ఇప్పుడు ఈ తత్తు అని చెప్తున్నారు వివాహంలో. ఆ విప్రులు ఎవరెవరయ్యా అంటే వేద మంత్రములు విప్రవేశములు ధరించి కూర్చుని విధులు చెప్తున్నాయి. మంత్రములే రూపాలు ధరించి కూర్చున్నాయి. అప్పుడు జనకుని పట్ట మహిషి సీతాదేవి జనని అయినటువంటి సునయన వైభవం. ఆవిడ సీతమ్మను అక్కడ కూర్చోబెట్టింది. ఆ తర్వాత సువాసులు ఆ చుట్టూ ఉన్నారు. హిమవంతులు ప్రక్కన మేనాదేవి నిలబడ్డట్టుగా జనక మహారాజు పక్కన సునయన నిలబడింది. ఒక్కసారి భారతీయ పరమేశ్వర కళ్యాణం గుర్తు చేస్తున్నారు మహానుభావుడు. ఋషులు శ్రావ్యంగా వేద మంత్రాలు పఠిస్తున్నారు. ఆకాశం నుంచి కుశవృష్టి కురుస్తున్నది. వెంటనే స్వర్ణ పళ్ళెను, బంగారు పళ్ళెను అక్కడ పెట్టి రామచంద్రమూర్తి పాదాలను పెట్టమని ప్రార్థించాడు జనక మహారాజు. బ్రహ్మ కడిగిన పాదాన్ని చాచాడు రామచంద్రమూర్తి. ఆ రమ్యమైన పళ్ళెలలో పెట్టాడు. వెంటనే ఆనందపరుసుడైపోయాడు జనక మహారాజు. అక్కడ జనకుని పత్ని బంగారు పాత్రలో జలములు తీసుకుని మంత్రించిన ఆ జలములు పోస్తూ ఉండగా రాముని పాదాలని చేతులారా మనసారా కనులారా కడిగాడు మహానుభావుడు జనక మహారాజు. పరవశించిపోయాడు. ఆనందాశ్రుడు కూడా కలిసిపోయి ఆ విధంగా ఆ పాదములు కడిగి ఆ నీళ్లు పైన జల్లుకుని పరవశించిపోయాడు. బరువిలోకి దంపత్ అనురాగే పాయి పునీతు పఖారను లాగే పడగి వేదముని మంగళ బాని గగన సుమన జని అవసర జాని. ఆ సమయంలో దేవతలు కుశపుష్టి కురిపిస్తున్నారు. ఇలా గోత్ర ప్రవరాలు ఇవన్నీ చెప్పిన తర్వాత జరిగినది విశేషంగా బలుపు అని కరతలు జోరి సాఖోచారుదు కులబులు కరై భయ పాని గహన బిలోకి విధిసుర మనజుముని ఆనంద భరై పాణిగ్రహణం జరిగింది. అంటే సీతమ్మ చేతిలో రామచంద్రమూర్తి చెయ్యిపెట్టి కలిలోక వేద విధాన కన్యాదాన నృపభూషణకియో వేద విధిని అనుసరించి వాళ్ళ మంత్రములు చదువుతూ ఉండగా ధారని పోసి కన్యాదానం చేశాడు జనక మహీపతి. సీతమ్మను రామచంద్రమూర్తి చేతిలో పెట్టాడు. ఇక్కడ అయ్యం సీత మమ సుత సకధర్మచరీతవా ప్రతిక్షచేనా భద్రంతే
పాణిం గృహ్ణీష్వ పాణినా పతివ్రతా మహాభాగా ఛాయేవానుగతా సదా. వాల్మీకి ఇచ్చిన మంత్ర సదృశమైన ఈ వాక్యాలు వదులుకోలేమండి. వాటిని ఇక్కడ మనం ఒకసారి చెప్పుకోవాలి. ఎలా ఉన్నదయ్యా ఇది అంటే, ఇలాంటి పెళ్లి గతంలో ఒకటి చూసాం అనుకున్నారు అందరూ కూర్చుని దేవత. ఏంటంటే హిమవంత్ జిమి గిరిజాపకేసగి అని శ్రీ సాగర్ దహి. ఒకటి సాగరుడు అంటే సముద్ర దేవత లక్ష్మీదేవిని విష్ణువుకి ఇచ్చినట్టుగా, పర్వత దేవుడు పార్వతిని శివునికి ఇచ్చినట్టుగా జనక మహీపతి సీతమ్మను రామచంద్రుడికి ఇచ్చాడు. అంటే ఇక్కడ పుణ్య దంపతులైనటువంటి లక్ష్మీనారాయణుడు, పార్వతీ పరమేశ్వరుడు, సీతారాముడు ఒక కోవకు వెళ్ళారు. ఎప్పుడైతే విధంగా పాణిగ్రహణాది సుముహూర్తములు జరిగాయో అటుపై వారు అగ్నికి ప్రదక్షిణ చేశారు. అది కూడా అక్కడున్న వేదవేత్తలు బ్రహ్మముడులు వేశారు వారి వస్త్రపడంచులకి. అవి ధరించి వినయంగా అగ్నికి ప్రదక్షిణ చేస్తూ ఉండగా జయధుని బంది వేదధుని మంగళ గాన నిశా సుని హర్షకి బర్షకి విభుదు సురతర సుమన సుజా. జయ జయధ్వనులు, బందిమాగదులు, వేదఘోషలు, మంగళ గీతాలు, దుంది వినాదాలు, ఇవి పంచధ్వనులు అంటారు. 5 ధ్వనులు పూర్వ కాలంలో మంగళనాదం అని చెప్తారు. ఒకటి జయ జయధ్వానం, రెండవది బందిమాగదుల ధ్వనులు, మూడవది వేదఘోష, నాలుగవది మంగళ గీతం, 5వది దుంది వినాదం. 5 కలిస్తే పంచమంగళ ధ్వనులు అంటారు. ఈ పంచమంగళ ధ్వనులు అక్కడ ప్రోగాయి. అప్పుడు కల్పవృక్ష ప్రసూనాన్ని కురిశాయి. చూసారా ఇక్కడ మంగళ ధ్వనులు అంటే తెలిసే కదా. ఇది గుర్తుపెట్టుకోవాలి భారతీయ సంప్రదాయంలో. అవి అక్కడ మారుతున్నాయి. ఇక వారు ఒకరిపై ఒకరు రంగులు జల్లుకున్నారు. వివాహం తర్వాత వసంతోత్సవం అవన్నీ వర్ణించారు మహానుభావుడు. కళ్యాణ ఘట్టం తనివి తీరా వర్ణిస్తాడు. సింధూరాన్ని పాపిదిద్దాడు ఆయన. ఇది ఒక సంప్రదాయం, వేద సంప్రదాయంలో ఉంటుంది. ఇది శివపురాణంలో కూడా వర్ణించారు. ఆ తర్వాత వారు ఉభయులు బలమైన ఆసనాల్లో కూర్చున్నారు. ఆసనాల్లో కూర్చోగానే వాళ్ళిద్దరిని ఒక దగ్గర చూసి, ధన్యులు అయ్యో జగన్మాతా పితరులను ఒక దగ్గర చూసాం. బయటే బలాసన రాము జానక బుదిత మన దశరథ భయ. ఆ దశరథుడు మొదలుకొని అందరూ కూడా పరవశించిపోయారు ఆ సీతారామును చూసి. అయితే వీళ్ళ వివాహం జరుగుతున్నప్పుడే మాండవి, స్కృతకీర్తి, ఊర్మిళ అని ముగ్గురికి కూడాను దశరథుని మిగిలిన 3 పుత్రులతో వివాహం జరిగినది. ఊర్మిళ లక్ష్మణస్వామికి, మాండవి స్కృతకీర్తులు భరతునికి, శత్రుఘ్నునికి ఇచ్చి వివాహం చేయడం జరిగినది. అదే మాండవి భరతునకు, ఊర్మిళ లక్ష్మణునకు, శృతకీర్తి శత్రుఘ్నునకు ఇచ్చి వివాహం చేయడం జరిగింది. మొత్తం ఏకకాలంలో ధనుసు విడిచింది రాముడు, పెళ్లి లేని నలుగురు. అంత బాగుందని ఇక్కడ. ఈ విధంగా వారు ఆ వైభవాన్ని అయిన తర్వాత భోజనాలు ఎంత ఆనందంగా జరిగాయో అవి కూడా వర్ణించారు. ఆ తర్వాత సీతమ్మ రాముడి పక్కన కూర్చుంది. అందరూ వచ్చి చూసి ఆశీర్వదిస్తున్నామని దెబ్బతో నమస్కారం చేస్తుంది అందరూ. అయితే సీతమ్మ ఎలా ఉన్నదంటే పున్ని పున్ని రామకు చిత్తవసియా సక్కు చిత్త మను సక్కు చైనా భరత మనోహర మీన ఛబి ప్రేమ బి ఆసే నైనా. ఆ సీతమ్మ మాటి మాటి రాముడిని చూస్తూ సిగ్గుపడుతూ తలదించుకుంటుందట. అంటే కళాన చూస్తుంది, సిగ్గుతో తలదించుకుంటుంది. కొంతసేపటి కొనుక్కుంటుంది. ఈ సిగ్గు వల్ల రాముడిని తనివి తీరా చూడలేకపోతున్నాను అని ఇంకేం సంకోచపడను అని రాముడిని అలా చూస్తుండేది. ప్రేమగా అలా చూస్తున్నది. లహ గౌది గౌది సిఖావు. ఇంకా తర్వాత పూజం బంతి ఆటలు మొదలైన జరుగుతున్నాయి. అంటే పూల బంతి పట్టుకుని అటుకొని ఇటుకొని కూర్చుని ఆడుకుంటారు. అది కూడా వివాహం ముచ్చట్లో ఒకటి. ఆ కూర్చున్నప్పుడు రాముడి వైపు ఒక ఆవిడ నిలబడింది. నువ్వు విసురు, పువ్వు విసురు, నువ్వే గెలవాలంటాడు. సీతమ్మ వైపు ఒక ఆవిడ నిలబడి, ఏం రాముడేంటి నువ్వేం తక్కువ, ఆ సీతమ్మ కూడా గట్టే, నువ్వు విసురమ్మా సిగ్గుపడ. రాముడి వైపు నిలబడ్డ ఆవిడెవరు, సీతమ్మ వైపు నిలబడ్డ ఆవిడెవరంటే రాముడి వైపు నిలబడ్డది పార్వతమ్మ, సీతమ్మ వైపు నిలబడ్డది సరస్వతి మాత. లక్ష్మీదేవి పువ్వులు బంతి ఆడుకుంటుంది ఆవిడే. అంత చక్కగా చూపించాడు. అయితే ఆ తర్వాత రాముడి దగ్గర సీతమ్మ కూర్చుంది. ఎంతైనా సభలో అందరూ చూసేస్తున్నారు. ఇక్కడ అలా రాముడు చూస్తుంది. గమనించింది, సిగ్గుతో తల ఉంచుకుంది. ఆ తల ఉంచుకున్న ఆవిడ మరి తలెత్తలేదు. ఎందుకంటే ఆవిడ రత్నాలు తాకినటువంటి గాజులు ఉంది ఆవిడ చేతికి. అది అలా పెట్టుకుందండి. రత్నాలు నిగలిగలాడుతుంది. అందులో రాముడి ముఖం ప్రతిఫలిస్తుంది. అలా ఎన్ని రత్నాలు ఉన్నాయో అన్ని రాముడి ముఖాలు కనబడుతున్నాయి. ఆ కనబడుతున్న రాముడిని చూస్తూ కూర్చుంది. ఇంకిప్పుడు ఇంకెవరు ఏమన్నారు, హాయిగా రాముడిని చూసుకోవచ్చు చూసుకుంటున్నాయి. రమ్యమైన భావన చూపిస్తున్నాడు ఇక్కడ. అలా పరవశించి ఆ తల్లి తిరి జిగుగు జౌరి చారు చార్యవు ముదితమను సభకి కహ. ఆ తల్లి ఆ విధంగా తన చేతికున్న కంకణపు మణులలో ప్రతిఫలించిన రాముని ముఖ సౌందర్యాన్ని పరిశీలిస్తూ పరవశించిపోతూ ఉన్నది. అటువంటి
సీతారాములు ఆ పుణ్య దంపతులకు నమస్కరించుకుంటూ ఆ అద్భుతమైన కళ్యాణ ఘట్టాన్ని మనం పూర్తి చేసుకున్నాం. ఈ రోజు వచ్చిన వారు ధన్యులండి. పరమ పావనమైన ఈ వేళ మనం సీతారామ కళ్యాణ ఘట్టం, నిన్న రామ జనన గాథ ఎంత అద్భుతంగా వర్ణించాడు మహానుభావుడు. పెళ్లికి వెళ్ళడు, ఉద్యానవనాలు మొదలుకొని ఇక్కడ వరకు అంత రమ్యమైన సీతారాముల పుణ్య దంపతుల్ని హృదయంలో మనం ధ్యానం చేసుకున్నాం. కళ్యాణ ఘట్టం ఎక్కడ చెప్పబడుతుందో అక్కడ మంగళములు కలుగుతాయి, విన్నవారు అందరికీ సపరివారంగా శుభాలు చేకూరుతాయని శాస్త్రం వర్ణిస్తున్నది కదా. అది జరుగుతున్నది. ఇది కళ్యాణ ఘట్ట ఫలాన్ని భారతదేశానికి, సనాతన ధర్మానికి శుభం కలగాలి అని మనం భావన చేద్దాం. అదే మన సంకల్పంగా ఇక్కడ దీన్ని రామచంద్రమూర్తి పాదపద్మాలకు అర్పణ చేద్దాం. సర్వం శ్రీ రామచంద్ర చరణారవిందార్పణమస్తు. స్వస్తి. జై శ్రీరామ్. జాంబవత్ సుగ్రీవ హనుమత్ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీ సీతారామ పరబ్రహ్మ की जय, सीताराम परब्रह्म की जय, सीताराम परब्रह्म की जय, श्री राम भक्त हनुमान की जय, श्री राम भक्त हनुमान की जय, श्री राम भक्त हनुमान की जय. సురలై